మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాము అని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ధీమా వ్యక్తం చేశారు. మెదక్లోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి మెదక్ జిల్లా నిధులను సిద్దిపేటకు తరలించి అన్యాయం చేసిన నేతలే మళ్లీ వచ్చి ఓట్లు వేయాలి అని అడగడం విడ్డూరంగా ఉందని విమర్శించారు మైనంపల్లి హనుమంతరావు. ప్రచారంలో భాగంగా మెదక్ మస్జిద్ల అన్ని దగ్గర కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ కోటేయమని. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ తప్పకుండా అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కోటేయండి. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇలా బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకు పోతా ఉన్నాం. వాళ్ళు మొత్తం నిధులన్నీ సిద్దిపేటకు, గజ్వేల్కు, సిరిసిల్లాకు తీసుకుపోతున్నారు. ఇది చాలా బాధాకరం. అందరినీ కూడా సమానంగా చూడాలి. అన్ని నియోజకవర్గాలు ఇవన్నీ డబ్బులు కూడా మన డబ్బులన్నీ అక్కడికి తరలిస్తా ఉన్నాడు హరీష్ రావు. మరి హరీష్ రావుని దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఏ వ్యక్తిని కాదు, హరీష్ రావు ప్లస్ వర్సెస్ మైనంపల్లి. ఇక్కడ మైనంపల్లిని గెలిపియండి. అభివృద్ధి తప్పకుండా ఊహించని విధంగా సిద్దిపేట స్థాయిలో, గజ్వేల్ స్థాయిలో, సిరిసిల్ల స్థాయిలో వారితో పోటీగా 100% మెదక్ను అభివృద్ధి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్.